కొండపల్లి రజనీ గారు విజయవాడ చెందిన వైఎస్ఆర్సీపీ మహిళా నేత ప్రస్తుతం మనతో ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా అభిమానిస్తే వాళ్ళ కుక్కలతో పోలుస్తూ కూడాను కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ షర్మిలారెడ్డి గారు నిన్న కామెంట్ చేశారు. మొరగడం కుక్కల నైజం అనుకోవాలి అని మాత్రమే నేను అన్నా. అంటే మీరే కదా భుజాలు తడుముకుంటున్నది, మేము కుక్కలమని మీరే అంటున్నారు. మరి మీరు కుక్కలో పిచ్చి కుక్కలో మాకు తెలియదు. ఎవరో పాడ్కాస్ట్లో ఒక చిన్న కామెడీ ఏదో చూపించారు. అమ్మా షర్మిలమ్మ, నువ్వు వైసీపీ వాళ్ళని కుక్కలతో పోల్చక తల్లి, కుక్కలు బాధపడతాయని ఉంది దాన్ని. వన్ థింగ్ అండి, మీరు ఇంకా ఆవిడ అలాంటి కామెంట్సే చేస్తారు. తెలుగుదేశం స్టాండ్ ఎలా ఉంది? జనాల్లో వైసీపీని ఓడించామని బాధ అయితే ఉందా? 2 yearsకే పబ్లిక్లో కూటమి అనేది ఎందుకంటే ఇవాళ ముగ్గురు కలిస్తే ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో కమ్మ సమాజ వర్గంతో కూడా చంద్రబాబు నాయుడు గెలవాలని అనుకున్నారు. ఎందుకని మీలాంటి వాళ్ళు కొంతమంది జగన్తో కలిసి ఉండే పరిస్థితి పేర్లు తప్ప మనుషుల పేర్లు కూడా బయటకు రానంత కమ్మ సర్నేమ్స్ ఉంటాయన్నమాట. టోటల్గా జనసేన, బీజేపీ, చంద్రబాబు ముగ్గురు కలిసి ఉంటే జగన్ అనే వ్యక్తి గెలవడం అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. కానీ ఈసారి 29లో ముగ్గురు కలిసే ఉండాలని నేను అనుకుంటున్నాను, కలిసే రావాలనుకుంటున్నాను. వాళ్ళు ముగ్గురు కలిసి వస్తే భారతి గారు ఒక ముఖ్యమంత్రి కోడలుగా, ముఖ్యమంత్రి భార్యగా చాలా అనుకువగా సాంప్రదాయబద్ధంగా ఉంటారు. ఆవిడ ఎందుకంటే టార్గెట్ చేశారు. పంది పట్టాభి ఉన్నాడు, ఆ రోజే అతని నాలుక మడత పడి నరం తెగిపోయి ఉండేది. రజనీకాంత్ బలుపు అంటే ఏం చెప్తారు? అంటే స్థాయికి మించి మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. మేడం ఓవరాల్గా ఈ జర్నీ మళ్ళీ మొదలైనట్టేనా సోషల్ మీడియా? అమ్మ సామాజిక వర్గం నుంచి ఎవరు లేరని అనుకోదు, అందరం దిగుతాం, అందరం కూడా గట్టిగా ఫైట్ చేస్తాం. ఎవడైనా సరే భారతమ్మ పేరు ఎత్తితే, ఆ టీవీ స్క్రీన్స్ మీద భారతమ్మ బొమ్మ కనపడితే నా కొడకల్లారా చెప్తాం ఒక్కొక్కరి సంగతి. మేడం నమస్తే. నమస్తే అండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా అభిమానిస్తే వాళ్ళ కుక్కలతో పోలుస్తూ కూడాను కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ షర్మిలారెడ్డి గారు నిన్న కామెంట్ చేశారు. కొంతమంది కుక్కల్ని నా మీద వదులుతున్నారని చెప్పి కూడాను కామెంట్ చేశారు. వన్ థింగ్ అండి, మీరు అడిగే క్వశ్చన్లోనే షర్మిలారెడ్డి గారు అని చెప్తూ ఉండంటే ఇంకా ఆవిడ అలాంటి కామెంట్సే చేస్తారు. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, ఆవిడ ఇప్పుడు ఆస్తిలో వాటా అడుగుతున్నారు, అన్నిట్లో వాటా అడుగుతున్నారు, ఇప్పుడు రాజకీయంలో కూడా వాటా అడిగారు. నాకు ఒక సీటు, నా కొడుకు ఒక సీటు, నా కొడుకు తోడళ్ళకి ఒక సీటు, నా బామ్మకి ఒక సీటు, నా వదినకు ఒక సీటు ఇచ్చుకుంటూ వీళ్ళకి మళ్ళీ కూటమి వాళ్ళలాగా ఇచ్చుకుంటూ పోతే ఇవాళ చెల్లితో తల్లితో మాటలు పడాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? మీరు చెప్పండి దీనికి ఆన్సర్. సరే, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు వెంకటప్పయ్య మెమోరియల్ స్కూల్ అనేది కడపలో నడుస్తుంది. ఎవరు నడిపిస్తున్నారు? అది రాజశేఖర రెడ్డి గారు విద్యాబుద్ధులు నేర్పిన గురువు గారి పేరు. కానీ ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలనే ఒక చిన్న ఆలోచనతో ఆయన స్థాపిస్తే అది వాళ్ళ వారసరాల్లాగా కోడలు నడిపిస్తుంది. షర్మిల గారు నడిపిస్తున్నారని ఎక్కడ అనిపించట్లేదు. ఎందుకంటే అది ఇన్కమ్ జనరేటింగ్ ప్రోగ్రామ్ కాదు కదా. అదే ఉంటే అది దాంట్లో కూడా వాటా అడుగుతారు. ఇట్లాంటి స్వచ్ఛంద కార్యక్రమాలకు మాత్రం షర్మిల గారు రారు, కానీ ఆస్తుల పంపకాల్లో మాత్రం ముందుంటారు, ఆశయాల్లో ఆలోచనలో ఉండరు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ కదా. మామగారు ఆశయాలు ఆలోచనలను ముందుకు తీసుకెళ్తూ ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి భారతిరెడ్డి గారు ఎన్నో రకాలు మాట్లాడుతున్నారు. వాళ్ళు మొన్న ఒక జనసేన దాంట్లో ఒక ఆవిడ మాట్లాడుతుంది, అడ్డగాడిద అని చెప్పి మాట్లాడుతుంది. ఏమండి, నిజం చెప్పాలంటే ఒక అడ్డగాడిద, మగ అడ్డగాడిదకి ఆడ అడ్డగాడిదకి పుట్టిన ఒక బండ అడ్డగాడిద ఆవిడ. అలాంటి ఆవిడ గురించి మనం నిజంగా మాట్లాడాలంటే కూడా ఆవిడ పెద్ద అడ్డగాడిద చేసినట్టు తప్ప ఇంక ప్రయోజనం కూడా లేదు. కొన్ని విషయాలు వదిలేయాలి. ఎందుకంటే శిఖరం, ఆవిడ స్థానం, భారతిరెడ్డి గారి స్థానం శిఖరం స్థాయి. శిఖరం మీద కూర్చోగలిగిన ఉన్నతమైన వ్యక్తిత్వం గల మనిషి ఆవిడ. ఇవాళ డౌన్ టు ఎర్త్, అహం బ్రహ్మాస్మి అన్న వర్డ్స్ మనం యూజువల్గా వింటూ ఉంటాం, బట్ వీ ఆఫెన్ సీ ఇనర్. అలాంటి క్యారెక్టర్స్ ఆమెలో చూస్తాం మనం. నేను ఇప్పటికి ఒక 50 సార్లు చూసుంటానండి భారతిరెడ్డి గారిని. ఎప్పుడు చూసిన క్యూట్ పర్సనాలిటీ, అసలు చూసే కొంది చూడాలనిపించే చాలా సింప్లిసిటీకి మారు పేరు ఏంటంటే అది. ఇవాళ ప్రతి నాయకుల వారిలో సింప్లిసిటీ అనే చెప్తారు, కానీ
ఇవాళ మనం ఏం చెప్తే ఇవాళ నేను ఇన్ని రోజులు వాయిస్ ఇవ్వలేదు అంటే భయపడి దానికని కాదు, ఏంటంటే మన అవకాశం వచ్చినప్పుడు మనం ఇద్దాంలే అనేసి నేను వెయిట్ చేసిన మాట వాస్తవమే. భయం అనే మాటను నేను వాడినండి. ఇక్కడ ఏంటంటే బాధ పెడతారు. అంటే మీ అధినేత గురించి పదే పదే వస్తుంటే అదొక ఇప్పుడు నేను మా అధినేత గురించి మాట్లాడాలి, నేను ముందుకు వచ్చి మాట్లాడతాను, నన్ను బాధ పెడతారా లేదా మీరు చెప్పండి. బాధ పెడతారు. ఈ ఆలోచనలతో 2 ఏళ్ళ నుంచి నేను మాట్లాడలేకపోతాను. కానీ డైరెక్ట్గా పట్టాభి లాంటోడు ఇలాంటి వాళ్ళు, భారతిరెడ్డి గారు లాంటి వాళ్ళని ఇలా మాట్లాడుతున్నప్పుడు మాలాంటి వాళ్ళు ఏదో మమ్మల్ని బాధపడతారు, మమ్మల్ని భయపడతారు, మావేవో నాశనం చేస్తారని భయపడి కూర్చుంటే ఇంకా మాలాంటి కార్యకర్తలకు ఇంకేం విలువ ఉంటుంది చెప్పండి. ఇంకా అందుకని ఏది జరిగితే అది జరుగుతుందో చూసుకుందాం అని చెప్పేసి మాట్లాడాలని డిసైడ్ అయిపోయాను. ఇంకంతే. ఇవాళ ఒక ఛానల్లో, ఏబిఎన్ ఛానల్లో పట్టాభి కూర్చొని మాట్లాడతాడు. అంతకుముందే నేను చెప్పాను అతను నిజంగా తనకి మాకు ఏమీ ముఖముఖం పరిచయం లేదు, ఏ పరిచయం లేదు. కానీ పట్టాభిని అన్నానంటే వాళ్ళ ఫ్రెండ్సే, మాకు కామన్ ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన మాటలు అవన్నీ కూడా. ఇవాళ తండ్రి పేరు సరిగ్గా తెలీదు, తండ్రి ఎవరో తెలీదు, అలాంటి వ్యక్తి అంటున్నాడు తండ్రి చనిపోతే చాలా రోజులు ఇంట్లోనే కూర్చునే బయటకు రాలేమంట. ఇవాళ తన తండ్రి చనిపోతే తన తండ్రి కోసం ఎన్నో కుటుంబాల త్యాగాన్ని మరణిస్తే వాళ్ళని ఓదారుస్తానికి ఓదార్పు యాత్ర నీ తండ్రి మరణిస్తే నీకు తప్ప బాధ ఇంకొకటికి ఉండదు. నువ్వు ఇంట్లో కూర్చుంటావో పక్కింట్లో కూర్చుంటావు, మాకు అనవసరం అదంతా. నీ గురించి మాకు చెప్తా. నీ గురించి జగన్మోహన్ రెడ్డి గారితో కంపారిజన్ ఏంటి అసలు చేసుకుంటున్నాడు డిబేట్లో. మళ్ళీ ఇంకో రిపోర్టర్ చెప్తున్నాడు ప్రదక్షిణం చేయమంటే కూడా డినై చేశాడు అని చెప్పేసి అంటున్నాడు. ఆ రోజు నేను కూడా అక్కడే ఆ పూజలో కార్యక్రమంలో అక్కడే ఉన్నాను. ప్రదక్షిణం సమర్పయామి అన్నారు, ప్రదక్షిణం చేయక్కర్లేదని ఎవరైతే ఆయన చెప్పారో పంచాంగం శ్రవణ చేసిన ఆయన చెప్పారో అప్పుడు ఆయన చేయబోయిన ఆయన ఆగారు. డినై చేశాడు. నీ దినం చేయలేదా, డినై చేశాడని ఆయన చెప్పటం. అసలు వీళ్ళు నాకు ఒక్కటి అర్థం కాదు. ఉగాది రోజున వాళ్ళ పెళ్ళాలు చేసిన ఉగాది పచ్చడి తిన్నారో లేదో కానీ ఈ పంచాంగ శ్రావణం సాక్షి టీవీలో జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు ఎలా చేసుకుంటున్నారు కళ్ళు అప్పగించి చూస్తూ ఉన్నారు. అంటే ఇంకొకటి దాని గురించి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారంటే వాళ్ళ ఛానల్కి టీఆర్పీ రావాలన్నా, వాళ్ళ ఛానల్ హైక్ అవ్వాలన్నా ఎవరి గురించి మాట్లాడితే అయ్యుద్దో వాళ్ళకే తెలిసిందిగా. ఇదే వాళ్ళు హైప్ అవ్వటానికి మాట్లాడాల్సిన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇట్లా మంచి చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇలా మంచి చేస్తున్నారు, పథకాలు ఇస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారని మాట్లాడుకోవచ్చు కదా డిబేట్లో. గత ప్రభుత్వం అసెంబ్లీలో కూడా చూడండి, గత ప్రభుత్వం అనే మాట లేకుండా అసెంబ్లీ సెషన్ జరిగిందంటే నేను ఇంక రాజకీయాల్లో ఉండనండి. మీరు చూడండి అసలు గత ప్రభుత్వం అది తప్ప వాళ్ళకి సబ్జెక్ట్ లేదు కదా అక్కడ. ఇవాళ 1, 2 పథకాలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారన్నా కానీ అది జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం వల్లే చేశారు తప్ప వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చింది ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛందంగా ఇవ్వాలనుకుంటే గెలిస్తే ఇలా ప్లాన్ చేసుకొని 1 year లోపు స్టార్ట్ చేయాలి. ఆ 1 year జగన్మోహన్ రెడ్డి గారి ఫైట్ వల్ల ఇక ఆయన ఇంక అంత పోరాడుతుంటే మనం ఇవ్వకపోతే మన చేతకాలు దద్దమ్మలు అవుతాం, ఎందుకంటే ముగ్గురం కలిసి ఉన్నాం కాబట్టి అని చెప్పి ఇంక ఇవ్వటం స్టార్ట్ చేశారు తప్ప తెచ్చినప్పలన్నీ దోచుకుంటాను తప్ప దేనికి ఉపయోగపడుతుంది మీరు చెప్పండి అసలు. ఇవాళ ఒకటండి, ఇవాళ వీళ్ళు చేసి ప్రతి ప్రోగ్రాము అది ఇంప్లిమెంట్, అది తీసుకొచ్చాం డెవలప్మెంట్ జరుగుతుంది. ప్రతి కూడా మన వైజాగ్లో సమ్మిట్ జరిగితే అందులో జగన్మోహన్ రెడ్డి గారి MOU చేసిన అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ అవే. వైజాగ్లో ఇన్ఆర్బిట్ మాల్ వస్తుంది, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే కదా, డేటా సెంటర్. కానీ క్రెడిట్ మాత్రం యాజ్ యూజువల్ అంత ఫస్ట్ నుంచి ఉన్న అలవాటే కదా. ఇవాళ కొత్తగా వచ్చిన ఇన్హెరిట్ చేసుకుంది ఏం కాదు చంద్రబాబు నాయుడు గారు, ఫస్ట్ నుంచి ఆయనకున్న అలవాటు అదే. గూగుల్ డేటా సెంటర్ ఏది కాదు చెప్పండి. ఇప్పుడు మీకు నాకు తెలుసు అది ఎవరు మాట్లాడి ఎవరు దావోస్కి వెళ్ళి ఎవరు తీసుకొచ్చారు అన్నీ మీకు మాకు అన్నీ తెలుసు. కానీ ఈ రోజున ఈ ఇంప్లిమెంటేషన్ టైంకి మేము ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. దానివల్ల అవి జరగాల్సిన టైంలో జరుగుతాయి కాబట్టి ఎవరి హయాంలో జరిగితే నేనే తెచ్చేసానంటే చెప్పుకోమనండి, చెప్పుకోండి, ప్రజలకు తెలుసు, రికార్డ్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీతో పాటు మీలాంటి నాయకుల్ని కార్యకర్తల్ని జైల్లో పంపించడం. వంశీ గారు ఉన్నారు, కొన్ని వందల సంఖ్య 96 రోజుల పైనే జైల్లో ఉన్నారు. అలాగే పిన్నెల రామకృష్ణారెడ్డి కావచ్చు, కాకాని కావచ్చు, అలాగే రాంబాబు గారు కావచ్చు. అంటే వీళ్ళందరూ మెయిన్ వాళ్ళని లోపల పెడుతున్నారు. మాట్లాడితే లోపల పెడతారు, వర్క్ చేస్తే లోపల పెడతారు, ధర్నా చేస్తే మీరు సరిగ్గా చేయట్లేదు, ప్రొటెస్ట్ చేస్తే లోపల పెడతారు. అంటే నాకు ఇప్పుడు అనిపిస్తుందండి, మీరు చేశారు, మీరు మీ హయాంలో చేశారు కాబట్టి మేము చేస్తాం అంటున్నారు. కానీ అసలు మా హయాంలో చేసింది ఒక వీడియో చూపించి
ఇది మీరు ఇలా చేశారు సో మేము ఇలా చేస్తున్నాం చూపించమని చెప్పండి చూద్దాం. లేదు ఆ మాటల వరకే పరిమితం కదా. ఇవాళ పంది పట్టాభి అనేవాడు కూడా మాట్లాడుతున్నాడంటే నాకు అసహ్యం పుట్టి నేను మాట్లాడదామని బయటకు వచ్చా. ఏం జరిగితే అది జరిగిన తర్వాత సంగతి. ఎందుకంటే నిజం చెప్తే కేసు పెడతారంటే ఓకే పెట్టినాయండి, ఇంకంతకన్నా మేమేం చేయం కదా. ఇవాళ ఒకటండి, మొన్న 10 టీవీలో అనుకుంటా అప్పుడు ఒకప్పుడు నేను చూశాను ఈ పంది పట్టాభి దాంట్లో కూర్చొని గుజరాత్లో మోడీ గారు మారణ హోమం చేశాడు, అమిత్ షా ఒక హంతకుడు అని చెప్పి పబ్లిక్గా డిబేట్లో మాట్లాడాడు. ఇవాళ మరి ఎవరి దగ్గర కూర్చున్నారు వాళ్ళు? అదే హంతకుల దగ్గర కూర్చున్నారు. మరి వీళ్ళు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకాలు. కానీ మేము ఏంటంటే మా మోహన్ రెడ్డి గారు ఇస్తానన్న హామీలు మాత్రమే ఇచ్చి ఊరుకున్నారు. మీరు చెప్పండి, ఇస్తానన్నవ కూడా ఇచ్చారు, ఇంకా ఎక్కువ ఇచ్చేసరికి వీళ్ళు అంతకు మించి ఇవాళ వాలంటీర్స్ వ్యవస్థ తీసుకుందాము, నీకు 10,000 ఇస్తానన్నావు, వచ్చిన వెంటనే తీసి అవతల పడేసావు. ఇప్పుడు మీకు వాళ్ళు చెప్తూ ఉంటారు కదా కలమన్నప్పుడు సచివాలయం వాళ్ళు. నిజంగా నాకు టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఒక పట్టాభి టాపిక్తో నేను మాట్లాడాల్సి వచ్చింది అని చాలా బాధగానే ఉంది. అట్ ద సేమ్ టైం పంది పట్టాభికి నిజాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈ టైంలో అని చెప్పి వచ్చాను. నిజంగా ఇవాళ కూటమి ప్రభుత్వం మీరు చూసుకొని ఉంటే స్వచ్ఛ భారత్లో చైర్మన్గా ఇచ్చారు. అంటే ఒంటి శుభ్రం నోటి శుభ్రం లేని వ్యక్తి కాబట్టి అదన్నా శుభ్రపడిద్దని చెప్పి వాళ్ళు ఇచ్చారు. అక్కడ కూడా శుభ్రం లేదని తేల్చుకున్నాడు తప్ప దేనికి ఉపయోగం లేని వ్యక్తి అతను. మేడం చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం స్టాండ్ ఎలా ఉంది? జనాల్లో వైసీపీని ఓడించామనే బాధ అయితే ఉందా? 100% ఉందండి. అసలు 100 ఇవాళ మీరు కూటమి ప్రోగ్రామ్ ఏదన్నా పెడుతుంటే జనాలు ఏ విధంగా వస్తున్నారు, ఎలా వాళ్ళు వచ్చి కొంతమందిని ఎలా లాక్కొస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పర్యటనకి వెళ్తుంటే ఒకళ్ళు పరామర్శించడానికి వెళ్తున్నా అసలు జనాలు ఏ రకంగా వస్తున్నారు మీరే చూస్తున్నారు. ఇది మేము చెప్పాల్సిన అవసరం, మీరు ప్రతి దానికి మీ ప్రతి ప్రోగ్రామ్కి వెళ్తారు కాబట్టి ఆ రిజల్ట్ అనేది మీకు తెలుసు. కాకపోతే మా నోటితో చెప్పించాలని మీరు క్వశ్చన్ అడుగుతున్నారు అంతే. టు బీ ఫ్రాంక్ ఎలా ఉంది పబ్లిక్లో? అంటే మీరు పబ్లిక్లో తిరుగుతూ ఉంటారు. 2 yearsకే పబ్లిక్లో కూటమి అనేది వెరీ బ్యాడ్ అనే టాక్ వచ్చేసిందండి. ఎందుకంటే ఇవాళ ముగ్గురు కలిస్తే ఒక్కడు ఉన్నప్పుడు ఎన్ని పనులు చేశాడో అందరు చూసారు. 2 ఏళ్ళు కరోనాతోనే పోయింది, ఇంకా మ్యాక్సిమం ఉంది 3 years. కానీ చెప్పుకుంటానికి మాత్రం మనం 5 years స్పాన్ ఆఫ్ టైం అనే చెప్పుకుంటాం. బట్ దట్స్ నాట్ ద కరెక్ట్. 3 years ఆయన వర్క్ చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ కానీ మన భేదం లేకుండా రాజకీయాలకు అతీతంగా అందరికీ సమానంగా పథకాల దగ్గర నుంచి వ్యాక్సినేషన్ దగ్గర నుంచి అన్నీ ఇంప్లిమెంట్ చేశారు. ఈ రోజున చూస్తుంటే తెలుగుదేశం కార్యకర్తలు ఒక సెపరేట్గా, జనసేన కార్యకర్తలు ఎవరి ప్రోగ్రామ్స్ వాళ్ళకి పెన్షన్గా ఇవాళ కొత్త పెన్షన్లు ఏమన్నా ఒకటన్నా కొత్తది ఎక్కించారు, ఉన్నాయి తీసేశారు. దాంట్లో ఒకవేళ కొత్త ఉంటున్నాయి అంటే అది కంపల్సరీ తెలుగుదేశం కార్డు ఉన్నోడికే వస్తుంది. ఇది ఒకప్పుడు ఇప్పుడు అనేది మీకే తెలుస్తుంది కదా తేడా. అంటే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గ్రాఫ్ పెరుగుద్దా తగ్గుద్దా? పవన్ కళ్యాణ్ గారి గురించి క్వశ్చన్ నన్ను అడగపోతే మంచిది. ఎందుకంటే నేను ఆయన మీద ఒక అభిప్రాయం పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఎందుకంటే ప్రజల్లోకి వచ్చే మనిషి తన వ్యక్తిత్వం కూడా కరెక్ట్గా ఉంటేనే రావాలి. సరే తన వ్యక్తిత్వం ఎలా ఉన్నా కానీ వచ్చాడు, తను గెలవలేను అని తెలిసాడు, కూటమిలో కలిశాడు. ఇవాళ మొన్న ఏదో ఒకళ్ళు క్వశ్చన్ అడుగుతుంటే చెప్తున్నాడు, నేను రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి వచ్చాను, రాష్ట్రాన్ని ఉద్ధరించాను, చచ్చిపోయే తెలుగుదేశాన్ని నేను బతికించాను, సో రాష్ట్రాన్ని ఉద్ధరించాను, ఇప్పుడు దేశాన్ని ఉద్ధరించే స్థాయికి నేను వెళ్ళాను. నాలంటోడిని పట్టుకొని పిఠాపురం రాలేదు, పెళ్లిపేటలకు లేదని పిచ్చి క్వశ్చన్లు అడుగుతారు ఏంటని చెప్పి అడుగుతున్నాడు. అసలు నిజంగానే ఇప్పుడు ప్రజలకు కూడా నేను కూడా అదే చెప్తున్నా, ఆయన కదిలించమాకండి. ఎందుకంటే ఫస్ట్ ఆయన రాష్ట్రాన్ని ఉద్ధరించాడు, ఆ తర్వాత దేశాన్ని ఉద్ధరిస్తాడు, ఆ తర్వాత ఇంటర్నేషనల్గా ఉద్ధరిస్తాడు. ఆయన పర్సనల్ లైఫ్లో అయినా అంతే, ప్రొఫెషనల్ లైఫ్లో అయినా అంతే, ఒకే రకంగా ఉద్ధరిస్తూ వెళ్తాడు. అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఆయన గురించి మనం మాట్లాడుకోకూడదు. అసలు ఆయన దేశాన్ని ఉద్ధరించే పరిస్థితిలో ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో కమ్మ సామాజిక వర్గంతో కూడా చంద్రబాబు నాయుడు గెలవాలని అనుకున్నారు. ఎందుకని మీలాంటి వాళ్ళు కొంతమంది జగన్తో కలిసి ఉండే పరిస్థితి ఎందుకు? వాళ్ళ బిజినెస్లు వాళ్ళకే రావాలి కాబట్టి వాళ్ళు కొంతమంది అనుకుంటాలో తప్పలేదు. కొన్ని పెద్ద పెద్ద పేర్లే ఉన్నాయి, ఇంటి పేర్లు తప్ప మనుషుల పేర్లు కూడా బయటకు రానంత కమ్మ సర్నేమ్స్ ఉంటాయి అనమాట. వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. ఇవాళ ఇవన్నీ ఎంఓయూస్ అన్నీ ఇంప్లిమెంట్ అయ్యి వస్తే వీళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకి వెళ్ళిపోతే సో మనకు వస్తే కాదా. ఇప్పుడు అమరావతిలో ఇప్పుడు వచ్చిన ప్రోగ్రామ్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఏవైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అవి ఓన్లీ కమ్మ సామాజిక వర్గానికి రావడానికి మాత్రమే. ఇవాళ అమరావతి అంటే కేర్ ఆఫ్ అడ్రస్ నారాయణ గారు అంటున్నారు తప్ప ఇంకొకరి పేరు ఉందా మీరు చెప్పండి. దాని మీద తెలుగుదేశం వాళ్ళే కొంచెం వ్యతిరేకిస్తున్నారు. అసలు అమరావతిలో ఒక ల్యాండ్ అని మా టాపిక్ వచ్చిందంటే నారాయణ గారు, ఈ రెండో పేరు లేదు. ఆ టైప్లో వాళ్ళని దోచుకెళ్ళాలి కాబట్టి కమ్మ వాళ్ళు గట్టిగా కూర్చొని ఇవాళ యుఎస్ నుంచి వచ్చి మరి కామెడీ జయరామ్ గారి వాయిస్ మీరు వినే ఉంటారు. ఎట్లయినా సరే
ఆడు వేయడు మనకి, వాడు వీడే, ఇంకా వాడు వేయడు ఓటు అని తెలిసిన వాడిని కూడా 2-3 లక్షలు ఖర్చు పెడతాం. మనకి యూఎస్ నుంచి ఎన్ఆర్ఐలుగా వచ్చిన వాళ్ళకి మనకు పెద్ద అదేం ఖర్చు కాదు. 2-3 lakhs ఇస్ నథింగ్ మనకి. మనం ఖర్చు పెడదాం, ఓటర్ని మార్చుకుందాం. ఇలాంటి డిస్కషన్స్ ఇట్లాంటి డిస్కషన్స్ చేసుకొని అమెరికాలో చేసుకున్నారు, ఇక్కడ చేసుకున్నారు, అందరూ కూడగట్టుకున్నారు, కమ్మోళ్ళందరూ ఒక దగ్గర ఉన్నారు. ఉంటే ఏమైందండి, నిజంగా ఇప్పుడు 3 వచ్చారు. ఇవాళ సింగిల్గా ఏం రాలేదు కదా, ఎవరు కూడా 3 వస్తే మా ఓట్ షేర్ ఎంత ఉంది, 40% ఉంది. దీనికి భయపడాలి మేము? ఇవాళ మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, కానీ ఆ 11 మందికే చూసి భయపడిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా చెప్పారు 1100 మందితో సమానం అని చెప్తున్నారు. ఇంకా వాళ్ళల్లో భయం మొదలైందని ఈ ఎగ్జాంపుల్ చాలు కదా. అంటే టోటల్గా జనసేన, బీజేపీ, చంద్రబాబు ముగ్గురు కలిసి ఉంటే జగన్ అనే వ్యక్తి గెలవడని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. కాన్ఫిడెంట్గా వాళ్ళు ఉన్నారు. సరే, ఇప్పుడు 3 కలిసి వస్తే రిజల్ట్ ఏంటన్నది అందరూ చూశారు. మళ్ళీ 3 కలిసే రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు 3 వస్తేనే గెలిస్తే మాకు కావాలి. సింగిల్గా వచ్చినప్పుడు గెలుపు మేము చూసాం 151 సీట్లు, అది అందరికీ తెలుసు, అది ఒక ప్రభంజనం. కానీ ఈసారి 29లో 3 కలిసే ఉండాలని నేను అనుకుంటున్నాను, కలిసే రావాలనుకుంటున్నాను. వాళ్ళు 3 కలిసి వస్తేనే మా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా గెలవాలి, గెలిచి చూపించాలని కూడా మేము గట్టిగా ఉన్నాం. అని చెప్పండి, భారతీ మేడం గారి గురించి పదే అఫ్కోర్స్ ఒక వ్యక్తి గురించి పక్కన పెడితే, భారతి గారు ఒక ముఖ్యమంత్రి కోడలుగా, ముఖ్యమంత్రి భార్యగా చాలా అనుకువగా సాంప్రదాయబద్ధంగా ఉంటారు. ఆవిడని ఎందుకంటే టార్గెట్ చేశారు? ఇప్పుడు నరం లేని నాలుకండి. ఇప్పుడు పంది పట్టాభి ఉన్నాడు, వన్ థింగ్ మా వైసీపీ హయాంలో కొట్టారని చెప్పాడు. నిజంగా కొట్టుంటే ఆ రోజే అతని నాలుక మడత పడి నరం తెగిపోయి ఉండేది ఆ వైసీపీ కొట్టే దెబ్బలకి. కానీ ఆ రోజు కొట్టలేదు. ఆడవాళ్ళు సిగ్గుపడేలాగా, మగవాళ్ళు అసహించుకునేలాగా బాడీ అంతా చూపించుకుంటూ నానా రకాల యాషలు వేశారు. వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయండి? ఇవాళ భారతి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ విమర్శిస్తున్నారంటే వాళ్ళ క్యారెక్టర్ ఏంటో చూడండి మీరు. అలాంటి వాళ్ళు పుట్టుకతోనే జనసేన మహిళ తిరుపతిలో కూడా చాలా అదే వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఐడెంటిటీ ప్రూవ్ చేసుకొని ఒక స్టెప్ ఎక్కటానికి అని చెప్పి చేస్తారు తప్ప, ఇవాళ సరిగ్గా మాట్లాడిన వాళ్ళే తప్ప వైసీపీలో మీరు ఎట్లా ఇప్పుడు శ్రీరెడ్డి గారు మాట్లాడారు, కానీ అసలు ఎవరు కూడా ఆ పార్టీ ఆవిడని కన్సిడర్ చేసిందే లేదు. ఆవిడే వచ్చారు, ఆవిడే పోయారు. అసలు ఆవిడ ఎందుకు మాట్లాడుతున్నారు, ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు అని అనుకున్న రోజులు ఉన్నాయి. మేము కూడా అసలు మాకు సంబంధం లేని వ్యక్తి ఎందుకు మాట్లాడతారు, ఆవిడకి ఏమైనా పార్టీ లైన్ ఇచ్చిందా మాట్లాడమని, ఆవిడ ఇష్టం మాట. అట్లాంటి వాళ్ళు పార్టీ ఏమి పిలిచి ఎంకరేజ్ చేయలేదే, వెళ్ళి నెత్తి మీద ఏమి కూర్చోపెట్టుకోలేదే. నిజంగా కష్టపడిన వాళ్ళకే అక్కడ సీట్లన్నీ ఇచ్చారు. ఈ రోజు నామినేషన్లు ఇన్ని పదవులు ఇన్ని ఉంటాయని కూడా ఎవరికీ తెలియదు. ఇవాళ అది భర్తీ చేయడానికి ఈ 3 కొట్టుకుంటున్నారు. ఇవన్నీ కనపడుతూనే ఉన్నాయి. ఇంకా భారతిరెడ్డి గారి గురించి మాట్లాడాలంటేనండి, నన్ను అడిగితే నేను భారతిరెడ్డి గారి గురించి పాజిటివ్గా ప్రేమతో చెప్తాను. ఎందుకంటే నాకు ఆవిడంటే ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే మీకు చెప్తాను, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఒక పెచ్చు నాకు భారతిరెడ్డి గారు అంటే చాలా ఇష్టం అండి. చాలా సింప్లిసిటీ. అసలు నేను చూస్తుంటే చెప్పాను కదా 50 సార్లు పైన చూశాను. నాకు చాలా ఇష్టమైన పర్సన్ తను. అయితే ఇవాళ నన్ను చెప్పమంటే పాజిటివ్గా చెప్తాను, కానీ ఆ పాజిటివ్గా చెప్పే రీతిలో కూడా నాకు అర్హత లేదు. ఆవిడ గురించి చెప్పడానికి పాజిటివ్గా కానీ ప్రేమగా కానీ కూడా నాకు అర్హత లేదు. అలాంటి నాకే అర్హత లేనప్పుడు ఎవరండి వాళ్ళు అడ్డగాడిదలు? వాళ్ళకే అర్హత ఉంటుంది ఆవిడ గురించి విమర్శించే అంత. సో దీని గురించి ఎంత తొందరగా ఇగ్నోర్ చేస్తే అంత మంచిది. మేడం, ఓవరాల్గా ఈ జర్నీ మళ్ళీ మొదలైనట్టేనా సోషల్ మీడియాలో? 100% అండి. జగన్మోహన్ రెడ్డి గారిని కానీ భారతిరెడ్డి గారిని కానీ మాటలతో తాకాలని చూస్తే, ఇప్పుడు మొన్న మీరు చూసే ఉంటారు, కొడాలి నాని అన్న వచ్చి మాట్లాడాడు. అలా గనక మాట్లాడటానికి ట్రై చేసినా కమ్మ సామాజిక వర్గం నుంచి ఎవరూ లేరని అనుకోవద్దు. అందరం దిగుతాం, అందరం కూడా గట్టిగా ఫైట్ చేస్తాం. వైసీపీకి కమ్మ సామాజిక వర్గం కూడా కవచంలాగా కాపాడుతుంది అనేది నిరూపిస్తాం మేము. ఉందా, అవకాశం ఉందా? 100% ఉందండి. ఇప్పుడు అంటే వాళ్ళు కూడా ఇగ్నోర్ చేసే విధంగా ఉన్నారు కదా. కొంతమంది అవుట్ ఆఫ్ స్టాండ్లో ఉన్నారు, కొంతమంది పబ్లిక్లో రావట్లేదు. రాకపోతే అంటే వాళ్ళకి ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళు డెఫినెట్గా ఉంటారు. ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు. ఇప్పుడు నేను కొన్ని మాటలు వినలేకపోయాను. నేను ఇప్పుడు మనకెందుకులే, మనం మాట్లాడే టైం వచ్చినప్పుడు మాట్లాడదాం అని కూర్చొని నాకు ఇంట్లో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ నేను చూసుకుంటున్నాను. బట్ అట్ ద సేమ్ టైం ఇట్లాంటి వాగుతున్నప్పుడు నా మనసు బాధపడి నేను వచ్చాను కదా. అట్లా ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు డెఫినెట్గా వస్తారు. అందరూ కాపాడుకుంటాం. వైసీపీ అనేది 2029లో సింగిల్గానే పార్టీ ఉంటుంది, కూటమిగానే మీరు ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీరు కూటమిగా ఉన్నప్పుడే మా అన్న గెలవాలని మేము 100% ట్రై చేసి గెలిపించుకుంటాం. మేడం, వల్లభనేని వంశీ గారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి, జైల్లో ఉన్నప్పుడు ఇవన్నీ మీలాంటి వాళ్ళు బయటికి చెప్పలేకపోయినా చాలా పెయిన్గా ఫ్రెండ్స్తో వాళ్ళతో చర్చించేవాళ్ళు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అండి. ఇట్స్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇట్లాంటివి చేయకూడదు. గోల్స్పూన్ ఆయన కూడా. అవును, ఇద్దరు ఎంప్లాయీస్ తల్లిదండ్రులు ఇద్దరు బాగా బతికారు.
బాగా పెరిగారు, నియోజకవర్గంలో ఉన్న అందరికీ అండగా ఉన్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి, ఇది మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. దీనికి తెలిస్తేనే ఆన్సర్ చేయాలి తప్ప తెలియకపోతే చెప్పకూడదు. ఇది అసెంబ్లీ సాక్షిగా అనేది అసలు మాట్లాడలేని విషయం అదైతే ఆ రోజున. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వాయిస్లో నేను విన్నాను, రికార్డ్స్ అన్నీ తెప్పించి కూడా నేను చూశాను. అసలు ఏముంది తప్పు, ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చేంత మాట ఏం మాట్లాడారని చెప్పి రికార్డ్స్ తెచ్చాను. అక్కడ ఏమీ లేని దానికి ఆయన అలా చేశారు అని అన్నారు. అంటే ఏంటి, ఒక తప్పు ఉంటే ఆయన దాన్ని లైట్ తీసుకోవాలా, ఏదో అన్నారులే అని చెప్పి ఆ రికార్డ్స్ అన్ని తెప్పించి పరిశీలన చేశారు. అదొకటి. ఇప్పుడు వల్లభనేని వంశీ అన్న మాట్లాడారు కానీ ఇప్పుడు పార్టీలో నాకు ఒక స్థానమో లేకపోతే ఐడెంటిటీ క్రియేషన్ కోసమో మాట్లాడారని నాతోనే చాలామంది మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. అతను జగన్మోహన్ రెడ్డి గారికి క్లోజ్ అవ్వాలని చెప్పి ఆ మాట వాడాడు, అది ఎంత తప్పుడు మాట, అది ఇది అని చెప్పి అన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడి ఇచ్చారు అని కూడా అన్నోళ్ళు ఉన్నారు. నేను ఒకటే చెప్తానండి, ఆ తర్వాత ది వెరీ నెక్స్ట్ మూమెంట్ వంశీ అన్న, నేను అమ్మలాంటి వారు భువనేశ్వరి గారు నాకు అన్నం పెట్టారు, నేను ఆ మాట అనటం తప్పే అని అన్నారా లేదా అని అన్నారు. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంతకుముందు అన్న మాటని యాక్సెప్ట్ చేయకపోవడం వల్లేగా వచ్చి సారీ చెప్పగలిగారు. లేకపోతే మళ్ళీ సారీ చెప్తే మా అధినాయకుడు ఏమనుకుంటాడో, ఆయన ముందు మళ్ళీ నా పరువు ఏమో, అలాంటి ఆలోచన లేకుండా వచ్చి చెప్పగలిగారంటే ఆ మాటలు ఎవరు ఆడవాళ్ళే, ఎవరింట్లో మహిళలైనా గౌరవార్థకంగా ఉండాలి అని ఒక లైన్ ఆయన ఇవ్వబట్టే కదా ఈయన మళ్ళీ వచ్చి మాట్లాడగారు. ఇది ఎవరికి అర్థం కాదు. ఫస్ట్ లైన్ తీసుకుంటున్నారు, ఆయన పెట్టాల్సిన కష్టాలు పెడుతున్నారు, ఆయన మీద ఇప్పటికీ విమర్శలు జరుగుతాయి. సెకండ్ డే ఆయన చెప్పిన మాటలు ఎందుకు కన్సిడర్ చేయరు? ఒక మనిషి పశ్చాత్తాప పడితే అంతకన్నా పెద్ద శిక్ష ఉంటుంది. ఆయన పడి వచ్చి ఆన్సర్ చేశారు కదా, సారీ చెప్పారు కదా, నాకు అన్నం పెట్టిన తల్లి లాంటిది, నేను అంటాను తప్పే, ఆ టైంలో ఏదో అనేసాను నేను అని చెప్పి ఓపెన్గా చెప్పారు. సో ఇది పార్టీ ఖండించింది కాబట్టి ఆయన వచ్చి చెప్పుకోగలిగారు. మరి అయినా మీరు కన్సిడర్ చేయలేకపోతే ఇంకా మీ రాక్షసత్వం, రెడ్ బుక్ అనేది ఒకటి పెట్టుకొని నిజంగా నాకు ఒక డౌట్, ఎవరికైనా దొరికితే ఒకసారి చూపించండి. రెడ్ బుక్లో అసలు రాశాడో ఊరికనే రెడ్ బుక్ అని చెప్తున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు రెడ్ బుక్ కొనబట్టే 2 ఏళ్ళ నుంచి మీరు కనపట్లేదు. నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు మాకు ప్రతిపక్ష హోదా కోసమే ఫైట్ చేయడం సరిపోతుంది, అది కూడా ఇవ్వట్లేదు. ఇవాళ ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్ గారు మీ తప్పులు ఎత్తి చూపిస్తారు, మీ ఏదైనా మాట్లాడగలుగుతారు, అసలు అసెంబ్లీలో దేని మీద చర్చ జరగాలో అది జరుగుతుంది. కానీ మీరు ఏం చేస్తున్నారండి, అసలు ఒక్కటన్నా ఇది పర్టికులర్ పాయింట్లో మీరు తప్పు చేస్తున్నారు అని చూపిస్తుంటే దానికి సంబంధం లేని టాపిక్, లడ్డూ టాపిక్ తీసుకొస్తారు. అసలు సంబంధం ఉందా, అడిగిన క్వశ్చన్ ఒకటి, చేసే నినాదాలు ఒకటి చేస్తారు. అంటే లడ్డూ కల్తీ జరిగిందంటారా నిజంగా? అండి అది వెంకటేశ్వర స్వామి మహత్యం అండి. అది లడ్డూ కల్తీ జరిగిందా లేదా మనం మాట్లాడుకోకూడదు అసలు. ఎందుకంటే మనం సాధారణ మానవ మాత్రమే అసలు అంటానికైనా నోరు రావటానికైనా. నిజంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు బాత్రూంలో కడిగే లిక్విడ్స్ యూజ్ చేశారని, లోకేష్ గారు మాట్లాడుతున్నాడు పంది మాంసం కలిసిందని చెప్పి. అసలు ఎలా ఈయనైతే ఏకంగా నడుము టవల్ కట్టుకొని ప్రక్షాళన అని చెప్పి రోడ్లు గిడ్లు అన్నీ కడిగేస్తున్నారు, సనాతన ధర్మం అని చెప్పి. అసలు ఇంకొకటండి, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వైపు కన్నెత్తి చూడట్లేదు, కానీ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఎవరిని అంటే మాత్రం ముందుంటున్నారు. మహిళలకి నేను అండగా నిలుస్తాను, మహిళలకి ఏ కష్టం వచ్చినా నేను అన్నలా నిలుస్తాను అన్న మనిషి ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయారు? ప్రజలందరూ అడుగుతున్నారు మీరు ఎక్కడికి వెళ్ళారు. అసలు వైసీపీలో గుసగుసలాడుతున్నారు, పారిపోయారండి. పక్క రాష్ట్రంలోకి వెళ్ళి పారితోషికాలు తీసుకుంటారు సినిమాలు చేసి, మన రాష్ట్రంలోకి వచ్చి ప్యాకేజీలు తీసుకుంటారు. అంటే అన్నామంటారు, చేసే పనులు కళ్ళతో కనిపిస్తున్నాయండి. ఆయన ఇవాళ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీరు ఎప్పుడైనా సరే ఆయన్ని సినిమాలు ఎక్కువ చూసారా, ప్రజల దగ్గర ఎక్కువ చూసారా? మీరే చెప్పండి. సినిమాలు లైన్గా అంతకుముందు లేవు ఆ సినిమాలు, మరి ఇప్పుడు చేసుకుంటున్నారు. పారితోషికాలకి ప్యాకేజీలకి మారుపేరు అనేసి పేరుంది, అంటేనేమో చొప్పు తీసుకుని కొడతా అది కొడతా అని చెప్పి అంటారు. మరి చేసేది ఒకటి, మేము అదే మాట్లాడతాం కదా. నాకైతే ఏ భయం లేదు, ఉన్నట్టు నిజం మాట్లాడతాను కాబట్టి. పట్టాభి గురించి కూడా వాళ్ళ సన్నిహితులు నాకు నిజాలుగా చెప్పారు, నువ్వు నిజమైతే మాట్లాడతావు కదమ్మా, అందుకే నీకే చెప్పమని ఆ రోజు చెప్పారు, అదే నేను మాట్లాడాను. ఇవాళ మున్సిపాలిటీకి సంబంధించిన ఒక స్వచ్ఛ భారత్లో వచ్చిందంటే మున్సిపాలిటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇచ్చారని చెప్పి నేను 100% చెప్తాను. అని చెప్పండి. కొంతమంది మీలాంటి వాళ్ళు అవ్వచ్చు, రోజా గారు అవ్వచ్చు, పేర్నాని గారు, వడాలని, వంశీ, వీళ్ళందరి వల్లే కొంచెం పార్టీ డిస్టర్బ్ అవుతుంది. అందులోనూ వంశీ కావచ్చు, నాని కావచ్చు, కొంతమంది కమ్మాధిపత్యం కూడాను ప్రజల మీద చూపటం వల్లే పార్టీ ఓడిపోయింది అన్నారు. ఎవరి ఆధిపత్యం ఎవరి మీద చూపించరండి. ఇప్పుడు ఒకళ్ళ ఆధిపత్యం అంటే నోటి వల్ల ఇంకా ఇవాళ మీరు ఆలోచించండి, అంత రకంగా మాట్లాడేదాకా వెళ్ళారంటే ఒక మినిస్టర్ స్థాయి వ్యక్తి, మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో మీరు విమర్శిస్తే మేము వెళ్ళుంటాము. ఇప్పుడు బహిరంగ సభల్లోనే మీరు చూసారు, ఒరే జగన్, అరే జగన్ అని చెప్పి ఒక సైకో జగన్ గాడు ఆడు పోవాలి, గాల్లోనే వచ్చాడు, గాల్లోనే పోవాలి, ఈ మాటలన్నీ లేవా అండి, రికార్డ్స్లో లేవా? వీళ్ళని 420
840 అన్నందుకు మాత్రం ఇవి మాత్రం రెడ్ బుక్లో రాసుకున్నారు. మరి మీ తండ్రి గారు మాట్లాడిన మాటలు, మీ దత్త అన్న మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా రాసుకొని ఉండాలి కదా. దీనికి ఇది మాట్లాడారు అనేది ఒకటి చూసుకోవాలి కదా. ఇక అంటే వన్ సైడ్ వార్ లాగా మేమన్నమే పట్టుకుంటారు. మేము ఎప్పుడు అన్నామంటే వాళ్ళ మాటకి మేము ఎన్కౌంటర్ తప్ప మేము ఎప్పుడు డైరెక్ట్గా వచ్చి ఫస్ట్ మాట్లాడింది లేదు అసలు ఎక్కడ కూడా. అది అంటే కావాలని రచ్చ చేసి అలా నోటి దోల వల్లే కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, 11 సీట్లకు పరిమితం అయిపోయారని చెప్పేసి పర్వాలేదు సరే ఆర్పీ లాంటి వ్యక్తి అంటున్నాడు, రోజా గారిని అందరం తిడుతున్నాడు. ఆయన గురించి ఏమంటారు? అది అసలు అన్నెసెసరీ టాపిక్ అండి. అసలు ఆర్పి అనేది మనం మాట్లాడుకున్నామంటే మీ ఛానల్ కూడా ఉన్నది కాస్త ఉన్న మర్యాద కూడా పోతుంది. అసలు కొత్తపల్లి రజనీ అన్న పర్లేదు కొంచెం మాట్లాడుతుంది దేని గురించి అన్న ఇది కూడా పోతుంది. అసలు ఆర్పి ఈజ్ నథింగ్. అసలు అతని గురించి మనం మాట్లాడుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాం. పక్క రాష్ట్రంలో ఎన్ని రోజులు ఉంటారు. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీఆర్ రిక్వెస్టింగ్ పవన్ కళ్యాణ్ గారు టు కమ్ బ్యాక్ టు అవర్ స్టేట్ అండ్ డూ యువర్ బిజినెస్ హియర్, నాట్ దేర్ ఇన్ ద తెలంగాణ స్టేట్ వేర్ యువర్ బోర్న్ అండ్ బాటప్. ఐఎమ్ సారీ, ఆయన బోర్న్ అండ్ బాటప్ ఇన్ తెలంగాణ కాదు. ఆయన ఎక్కడ పడితే అక్కడ పుట్టానని చెప్తారు. ఎక్కడ పుట్టారో కూడా ఆయనకే తెలీదు. మేమంతా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, ఆయన పని ఆయన చేసుకోండి. వచ్చి మహిళలు హ్యూమన్ ట్రాఫికింగ్, మహిళల మీద అఘాయిత్యాలకి నేను నాయకుల్లా నిలుస్తానన్నారు. ఆయన ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోమనే చెప్తున్నాం, పని చేసుకోమనే చెప్తున్నాం. మేము ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో మమ్మల్ని పని చేయనీకోకుండా అడ్డం పడే వాళ్ళే తప్ప ఈ రోజు మేము మీరు ఏ పోస్ట్లో ఉన్నారో ఆ పోస్ట్కి న్యాయం చేయండి అని మేము అడుగుతున్నాం. మేడం చెప్పండి, మొత్తమే కూడాను కొన్ని రోజుల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉంటున్నారు, కొన్ని రోజులు పార్టీ ఆఫీసులో అందుబాటులో ఉంటున్నారు. అంటే ఒక షెడ్యూల్ తయారు చేసుకున్నారు. ఆయన మనల్ని నమ్మిన ప్రజల కోసం 4 రోజులు కేటాయించాలి, 2 రోజులు ఫ్యామిలీకి అందుబాటులో ఉండాలి. అదే పాలసీ టీడీపీ వాళ్ళు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ చేస్తున్నారు, నారా లోకేష్ గారు చేస్తున్నారు, హైదరాబాద్లో అందుబాటులో ఉన్నారు. కానీ బెంగళూరు వెళ్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకని అలర చేస్తున్నారు? అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా రాష్ట్రం విడిచిపెట్టి వెళ్ళింది లేదు. అది అందరూ గమనించిన విషయం. కరోనా టైంలో ఇప్పుడు గెలిచిన వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారండి? పక్క రాష్ట్రంలోనే ఉన్నారు. ఏ రోజు వచ్చి ప్రజలు ఉన్నారా, చచ్చారా, తిన్నారా, మందులు వేసుకున్నారా, అసలు వ్యాక్సిన్ ఎలా ఉంది ఏంటి అని చూసిన పాపని పోలేదు. ఈ రోజున మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 2 days ఫ్యామిలీకి ఇస్తున్నారు, మిగతా 4 days ప్లాన్డ్గా ప్రజలకు ఇస్తున్నారని చెప్పి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ తప్పులు ఎత్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు కాబట్టి డైరెక్ట్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నారు. అడగాల్సినవి అడుగుతున్నారు, కడగాల్సినవి అడుగుతున్నారు. ఇంకపోతే అది ఫ్యామిలీకి ఇచ్చే టైం అని మీరు అనుకుంటున్నారు. బెంగళూరు కడపకు దగ్గరగా ఉంటుందండి. ఆ కడప వాళ్ళందరికీ కూడా అందుబాటులో అక్కడ ఉంటున్నారు. ఇట ఉత్తరాంధ్ర వీళ్ళందరికీ అందుబాటులో ఉండడానికి ఇక్కడికి వస్తున్నారు తప్ప ఆయన ఏ రోజు ఫ్యామిలీ కోసమో రెస్ట్ కోసమో వెళ్ళిన దాఖలాలు లేవు. సరే వీళ్ళు అనుకునే వాళ్ళు ఎప్పుడు అనుకుంటారు, చూడండి కొండను చూసి కుక్క మొరుగుదని మాత్రం కొండ విలువేం తగ్గదు కదా. కానీ ఇక్కడ డిప్యూటీ సీఎంగా, చీఫ్ మినిస్టర్గా, ఐటీ మినిస్టర్గా, ఎడ్యుకేషన్ మినిస్టర్, మళ్ళీ ఒకటికి రెండు మినిస్ట్రీలు ఇన్ని తీసుకొని మీరెళ్ళి పక్క రాష్ట్రంలో కూర్చుంటున్నారు, లేదా ఇక్కడికి వచ్చి గేమ్స్ ఆడుకుంటున్నారు, ఆటలాడుతున్నారు, స్టేజ్ల మీద షోలు చేస్తున్నారు. ఇవాళ ఏదన్నా అడిగితే రాష్ట్రానికి అప్పు ఎలా పడుతుందో ఈ చెవులో చెప్పు, అప్పు తీర్చే మార్గం ఏంటో ఈ చెవులో చెప్పు అని చెప్పి చూపిస్తున్నారు. మీరు వీటికి పెట్టే ఈ ప్రోగ్రామ్స్కి పెట్టే ఊరికనే మీరు నవ్వుకుంటానికి పెట్టే ప్రోగ్రామ్స్ ఫండ్ తీసుకొచ్చి ఒక 10 మంది పిల్లల్ని చదివించడానికి మీరు డొనేట్ చేయొచ్చుగా. అవి ఎందుకు చేయలేకపోతున్నారు? ఒక 10 మంది జీవితాలన్నా బాగుపడతాయిగా రాష్ట్రంలో, చెప్పుకుంటారుగా. మీరు కూర్చొని వేసుకునే జోక్ లాంటి స్టేజ్ మీద అవి కూడా ఇవాళ అసెంబ్లీలోనే కాదు, జీవితంలోనే కాదు, ఎక్కడైనా ఆఖరికి స్టేజ్ మీద కూర్చొని షో వేసుకోవాలన్నా మా టాపిక్ లేదే వాళ్ళకి జీవనం గడవదు. అది వాళ్ళ పరిస్థితి. వాళ్ళకి లైఫ్ సైకిల్ ఒకటి రన్ అవ్వాలంటే వైసీపీ అనేది లేకపోతే 3 ఉన్నారండి అక్కడ. కూటమి ఉంది మొత్తం, అసలు మిగతా పార్టీలు అన్నీ ఉన్నాయి, ఇక్కడ ఒక్క పార్టీ వైసీపీ, దానికి వచ్చిన సీట్లు 11. అసలు అయినా కానీ సరే మీరు ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా మా ఇది లేనిదే, మా ఇన్వాల్వ్మెంట్ లేనిదే మీకు పని గడవట్లేదు. అంటే మీరు ఏ పరిస్థితిలో ఉన్నారు, మేము ఆ పరిస్థితిలో ఉన్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారో మీకే తెలుసు. అందుకే మీరు గెలిచిన వెంటనే మీరు డిస్కషన్ చేసుకున్న టాపిక్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు, చచ్చిపోలేదు అనే టాపిక్స్ మాట్లాడుకున్నారు. ఇంత భయంకరంగా ఒక బతికున్న వ్యక్తి గురించి మాట్లాడుకొని ఇప్పుడు ఆయన హానరబుల్ స్పీకర్, మళ్ళీ ఆయన ఆ మాటకి ఆయనకు స్పీకర్ ఇచ్చేశారు. ఇట్లా మాట్లాడిన వాళ్ళకి అట్లా పదవులు అనమాట. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అట్లానే జరిగింది. ఏం పర్లేదండి, మేము ఎవ్వరికి భయపడేదే లేదు. ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే ఆ అన్న ధైర్యం చూస్తే మాకు ఇంకా ధైర్యం వస్తుంది. ఆయన ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నారంటే ఇంకా ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయినాయి, ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి అన్న ఇది లేదు ఆయనకి, ఇంకా 3 ఏళ్ళేగా అన్న రిలీఫ్లో ఉంటారు ఆయన అలా చూస్తుంటే మాకు ఇంకా ఉత్సాహం పెరిగింది. రెట్టింపు ఉత్సాహంతో మేము డెఫినెట్గా వర్క్ చేస్తాం, మేము గెలిపించుకుంటాం. మేడం, మీ అధినాయకుడు అంటే మీకు బీపీ వస్తుంది, పొలి కొరుకుతున్నారు, కొడతా ఉంటున్నారు.
మరి వాళ్ళ నాయకులను ఉద్దేశించి వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడినట్టు, పవన్ కళ్యాణ్ విమర్శించినట్టు అవి కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు కేవలం పట్టాభి గారు అన్నారనో లేకపోతే తిరుపతి సుభాష్ నంద్ అన్నారు, 2 సంవత్సరాలు అజ్ఞాతంలో ఉండి మళ్ళీ స్క్రీన్ మీదకి వచ్చారు. అంటే అంత ఎమోషనల్ అయ్యే మీరు వాళ్ళు అనేది ఏంటంటే మా నాయకుడి గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కానీ వాళ్ళు అంటున్నారు. దట్స్ వాట్ అంటే మామూలుగా మీరు ఇప్పుడు పులిగురికి వేస్తున్నారు, కొట్టేద్దాం అన్నట్టుంది. లేదు లేదు, పళ్ళు కొరకటం అనేది కాదండి. అంటే స్థాయికి మించి మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. ఇవాళ నేనే ఇందాక చెప్పాను, భారతిరెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఇందాక నేనే చెప్పాను, భారతిరెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం. నన్ను ఏం చెప్పమంటే ఐ విల్ సే ఇన్ ద పాజిటివ్ వే. నేను అసలు నెగిటివ్ వేనే నాకు రాదు, తెలియదు కూడా ఆవిడ గురించి. అలాంటిది నాకే నా స్థాయి నాకు సరిపోదు ఆవిడ గురించి మాట్లాడటానికి అని నేను ఒప్పుకుంటున్నాను. కానీ వాళ్ళకి ఆ అర్హత లేదు, స్థాయి లేదు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారు. చూసారా, వాళ్ళని తీసుకెళ్ళి పట్టం కట్టాలని చూస్తున్నారు. అంటే ఇక్కడ ఒక డైలాగు ఆ ఫ్యామిలీని మీరు అదే చేశారు. ఎవరైతే చంద్రబాబు తిడతారో వాళ్ళకి పదవులు ఇచ్చారు, ఇప్పుడు ఎవరైతే జగన్ గారిని తిడతారో వాళ్ళకి పదవులు ఇచ్చారు. సరే, ఇవాళ ఇన్ని బాధలు పెట్టారు కదా వంశీయాన్ని, నేను వంశీయాన్ని ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు మీరు, ఇంత బాధలు పెడుతున్నారు వంశీయాన్ని. ఆ రోజు వంశీయానికి ఏమైనా మినిస్ట్రీ ఇచ్చారా? ఆ రోజు వంశీయానికి ఏమైనా పదవి ఇచ్చారా? ఆయన ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీలోకి మారిన వ్యక్తిగా తప్ప ఆ 5 years టర్మ్లో ఇంకా ఆయనకి ఏమన్నా మాట్లాడిన మాటలకి ఏమన్నా అర్హత పెంచారా? మీరు నాకు ఇప్పుడు చెప్పండి. కొడాలి నాని అన్న విమర్శించారు అని చెప్పి అన్నారు, కరెక్ట్, అందరం విన్నాం. వాళ్ళ విమర్శకి ప్రతి విమర్శగా చేశారు తప్ప ఇంకేం మాట్లాడారు. ఓకే, అలా విమర్శించి కమ్మోళ్ళనే తిడుతున్నాడు కాబట్టి అందరికి 2.5 years మినిస్ట్రీ ఇచ్చి నాని అన్నకి 5 years ఏమైనా ఇచ్చారా? ఆయనకు కూడా అందరితో పాటు 2.5 years ఇచ్చి తీసేశారు కదా, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు కదా. మరి ఎక్కడండి మేము అన్న వాళ్ళని తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టుకుంది ఎక్కడ మీరు చెప్పేది? ఇప్పుడు ఇక్కడ చూడండి, రెడ్ బుక్ రాజ్యాంగం రాసుకున్నా మీ మీద ఎన్ని కేసులు ఉంటే ఎన్ని కేసులు ఉంటే వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇస్తానని నువ్వు డైరెక్ట్గా చెప్పావు. అలాంటి చెప్పిన కార్యక్రమం కానీ ప్రక్రియ కానీ మా పార్టీలో ఉందేమో చూపించండి. ఇది వెరీ డిసిప్లిన్ పార్టీ అండి. నేను గొప్పగా చెప్తున్నా, వైసీపీ ఈజ్ వెరీ డిసిప్లిన్ పార్టీ. అమ్మాయిలకి ఇబ్బంది లేకుండా హాయిగా పనిచేసుకోవచ్చు. నేను ఈరోజు ఫస్ట్ నుంచి మా హస్బెండ్ పార్టీలో ఉన్నారు. ఆయన రాజశేఖర రెడ్డి గారు అభిమానిగా వచ్చారు. తర్వాత ఆయన తనయుడు చేసే పాదయాత్రలు కానీ ఓదార్పు యాత్రలు కానీ చాలా ఇష్టం ఆయనకి. ఆయన రాజశేఖర్ గారు ఆయన వెంట తిరిగారు. అప్పట్లో నా చిన్న ఏజ్ కాబట్టి పిల్లల్ని చూసుకుంటారు. బట్ వెన్ కమింగ్ టు ద నేను ఎప్పుడైతే ఎంటర్ అయ్యానో ఆ ఎంటర్ అయ్యక ముందే పాలిటిక్స్ గురించి కొంచెం తెలుసుకొని వస్తాం కదా. మంచి పదవి వచ్చింది స్టేట్లో. కష్టానికి తగ్గ ఫలితం తప్ప నేను ఒకళ్ళని అడిగింది లేదు, ఒకళ్ళు నన్ను పిలిచి ఇచ్చింది లేదు. అసలు నా పేరు ఒకటి రాస్తారు, నా పేరు ఈ పదవిలో ఉంటుంది అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళే నిర్ణయించుకుంటారు తప్ప మెహర్బానీలు చేసి పట్టం కట్టే సిస్టమ్స్ ఇక్కడ లేవండి. మనం కష్టాన్ని చూసి వాళ్ళే పేరు రాసేసుకొని పెట్టుకుంటారు. వాళ్ళు పబ్లిక్గా నోటీస్ ఇస్తారు, పేపర్ నోటీస్. అప్పుడు మనం చూసుకోవాల్సింది తప్ప ఏదో ఒకళ్ళిద్దరు చెప్తారు మీకు వస్తుంది అని అనుకుంటున్నారు అంటే వస్తుందేమో అనుకుంటాం, కానీ అది డిస్కస్ చేసే ఛాన్స్ కూడా మనకు పెద్దవాళ్ళతో ఉండదు అసలు. అది అక్కడ జరిగేది. ఇది ఇంత సిస్టమేటిక్గా ఉంటుంది. ఇప్పుడు నేననే మామూలు కార్యకర్త నుంచి మొదలైన జర్నీ నాది. వితిన్ 3 years ఆఫ్ టైం నేను ఒక లెవెల్కి వెళ్ళగలిగానంటే నా కష్టం అది. నా కష్టాన్ని చూసి వాళ్ళు గుర్తించారు, నాకు పార్టీ గుర్తించింది తప్ప నాకు ఎవరికి పరిచయం లేదు. అసలు నిజంగా చెప్పాలంటే నేను ఒక ప్రోగ్రామ్ జరిగేటప్పుడు నేను ఇట్లా చూస్తూ ఉండేదాన్ని. వీళ్ళందరూ నేను ఎప్పుడు పరిచయం చేసుకుంటాను, వీళ్ళందరికీ నా పేరు ఎలా తెలుస్తుంది? ఎవరైనా ఒకసారి వెన్ ఎంటర్ ఇన్ టు ద పార్టీ ఆర్ వాట్ ఎవర్ ద బిజినెస్ ఇస్, మనం పైకి ఎదగటానికే చూస్తాం తప్ప మనం వెళ్ళిపోయి అక్కడే ఒక స్టెబిలిటీగా అట్లా ఒక ప్లేస్లో ఉండాలని ఎవరు కోరుకోరు. అట్లనే నేను అనుకునేదాన్ని. కానీ నా వాయిసే వాళ్ళ ఈ కొత్తపల్లి రజని అన్న అమ్మాయి ఉంది అనే దానికి గుర్తించింది, ఇచ్చింది తప్ప ఎవరు మెహర్బానీ లేదండి. ఇది మాకు ఇచ్చేసారు అంటే వన్ థింగ్. నేను ఇవాళ కూడా ఇంకా మీరు అనే మాటలు ఏంటంటే జగన్ గారు చాలా క్వాలిటీగా ఉంటారు, ఎదుటి వాళ్ళని విమర్శిస్తే పదవులు ఇస్తాననేది అబద్ధం అంటారు. అదే నేను ఒకటి చూపించి మీరు చెప్పండి. మీరు క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా ఇప్పుడు వేస్తారు కదా పక్కన ఒక స్క్రీన్ పెట్టి అది చూపించి ఇది చెప్తారు కదా, మీరు అట్లా ఉంటే చూపించండి. అట్లా ఇచ్చింది నేను అదే కదా చెప్పాను. వల్లభనేని వంశీకి ఇచ్చారా, కొడాలి నాని అన్నికి ఇచ్చారా, పేరు నాని గారికి ఇచ్చారు. పేరు నాని గారు హీఈస్ వెరీ యాక్టివ్ పర్సన్, ఆయన చాలా బాగా మాట్లాడతారు, ప్రతి విమర్శ బాగా ఇస్తారు. వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. ప్లస్ అట్ ద సేమ్ టైం 2.5 yearsలో మీరు మళ్ళీ మంత్రివర్గాన్ని మార్చారే తప్ప వాళ్ళు తిడుతున్నారు కదా చంద్రబాబు నాయుడిని, వాళ్ళని విమర్శిస్తున్నారు కదా, ఇదే పని మీద ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళని ఏం నెత్తి మీద పెట్టుకొని వాళ్ళకేం 5 years స్పాన్ ఇవ్వలేదు కదా. ఎవరికైనా ఒకటే రూల్ అండి. జగన్ ఇక్కడ ఏంటంటే మీరు చూస్తున్నారు, ఫండ్ ఇస్తే ఒకటి, ఫండ్ ఇవ్వకపోతే ఒకలాగా. ఇక్కడ ఆ సిస్టమ్సే ఉండవు. కష్టపడ్డోడికి ఉంటుందండి, జీవితం ఉంటుంది. పొలిటికల్ లైఫ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు 100%. అసలు డబ్బు అనే మాట ఉండదు. అట్ ద సేమ్ టైం ఎదుటి పార్టీని విమర్శిస్తే, ఎదుటి పార్టీని తిడితే ఇస్తారు. ఇలాంటివి అసలు ఇక్కడ ఉండవు. ప్లస్ ఇంకా మీరు మాట్లాడే భాషలో ఒక చిన్న తేడా ఉన్నా, తప్పులున్నా
మనకి వెంటనే ఫోన్లు వచ్చేస్తాయి, మీరు అట్లా మాట్లాడకండి, అది పద్ధతి కాదు. సార్ ఒప్పుకోరండి. వచ్చేస్తుంది వాళ్ళకి. ఇవన్నీ ప్రజలకు తెలియదు. సో మేము చెప్పాలండి ఇవన్నీ. ఎప్పుడైనా ఇప్పుడు నాకంటే ఒక్కొక్కసారి ఈ లైన్ మా పరిధి దాటున్నప్పుడు కూడా మేము తీసుకోము ఆ లైన్. ఎందుకంటే నాకు ఆ సబ్జెక్ట్ తెలియనప్పుడు నేను ఆ సబ్జెక్ట్లో వేలు పెట్టకూడదు, నేను వెళ్ళిపోకూడదు. అంత స్ట్రిక్ట్గా ఉంటుందండి పార్టీ. ఇంకా ఇప్పుడు ఈ ఐపాక్ అనేది లేదు, కానీ ఐపాక్ వాళ్ళు ఇవన్నీ కూడా ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్తో కూడుకున్న విధానంగా ఉంటుంది. మేము ఎవరిని విమర్శించినా అది జెన్యూన్ రీజన్ అయితేనే విమర్శించాలి, మనం మాట్లాడాలి. అంతే తప్ప ఎదుటోళ్ళని తిడితేనే నీకు ఇంకో నెక్స్ట్ ఛాన్స్ ఉంటుంది అనేది లేదు. ఇక్కడ కాన్సెప్టే లేదు అసలు, పార్టీలో లేదు. అసలు లేదు ఇది. నువ్వు కష్టపడు, నువ్వు మంచిగా కష్టపడు, నువ్వు పైకి ఎదుగు, నిన్ను పార్టీ డెఫినెట్గా గుర్తిస్తుంది. అలా ఉంది కాబట్టి మేము ఈ రోజున మీరు పదవి అంటే నేనేమన్నా డబ్బులు సంపాదించుకున్నానా చెప్పండి. జస్ట్ పదవి ఎట్లా అలంకరణ ప్రాయమైన పదవులు ఉంటాయి, అది చాలు నాకు. అది ఇచ్చారు నాకు, స్టేట్ లెవెల్లో ఇచ్చారు అంతే. ఇవాళ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చేశారు. దీనివల్ల నేను ఏమైనా సంపాదించుకోగలను? అవసరం లేదు. సంపాదించుకునే పదవులు మాకు అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండే కార్యకర్తలు అలా ఉండేవాళ్ళం అంతే తప్ప ఒక పదవి ఇస్తే దానికి ఎంత శాలరీ వస్తుంది, దాని మీద ఇన్కమ్ ఎంత వస్తుంది, దాని ద్వారా ఎంత తినచ్చు, ఇలాంటి ఆలోచనతో మేము ఉండం. మాకు ఒక పదవి ఆయన గుర్తించిస్తే ఆ వైసీపీకి సంబంధించిన పదవి అయితే చాలు, మాకు బతికేస్తాం దాంతో. అంటే చెప్పండి, ఫైనల్గా వైఎస్ జగన్ దంపతులను ఏమనంటే మీ స్ట్రాంగ్ వార్నింగ్ ఎలా ఉంటుంది? అంటే పేర్లతో కాదు, అసలు ఎవరైనా జగన్ గారి ఫ్యామిలీ గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది? అసలు జగన్ గారి ఫ్యామిలీని మాట్లాడే అర్హత అనేది ఎవ్వరికీ లేదు. మంచిగా మాట్లాడే అర్హత కూడా మాకు లేదు, వైసీపీ కార్యకర్తలకు కూడా లేదు. ఎందుకంటే దే ఆర్ ఇన్స్పిరేషనల్ పర్సన్స్. ఎంత కష్టం వచ్చినా నిజంగా నిబద్ధతతో నిలబడ్డ నాయకుడు అతను. ఇవాళ వన్ థింగ్ అండి, ఇప్పుడు వాళ్ళ గురించి అవన్నీ ఎత్తే ఓపిక కూడా నాకు లేదు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే, ఓదార్పు యాత్ర చేస్తున్నారంటే దాంట్లో ఒక స్వచ్ఛమైన రీజన్, స్వచ్ఛంగా చేస్తున్నారు తప్ప ఎవరి వల్ల కాదు. నా తండ్రి వల్ల బాధపడ్డ కుటుంబాలకి ఓదారుస్తున్నానని చెప్పి వెళ్ళారు. దానికి కాంగ్రెస్ ఒప్పుకోకపోతే ఢీ కొట్టి అది కాదు నేను చేసే పద్ధతి. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళాలి, కానీ చనిపోయిన వ్యక్తి నా దగ్గరకు వచ్చి పరామర్శించి ఓదార్పించుకొని వెళ్ళాడు కదా అనేది డైరెక్ట్గా అని చెప్పిన మాట అది. సో నేనే వెళ్ళి ఓదార్చాలి, అది ఫస్ట్ నుంచి వస్తున్న సిస్టమాటికల్ వే అది అని చెప్పేసి ఆయనే వెళ్ళి చేశారు. సోనియా గాంధీ గారు ఎన్ని కేసులు పెట్టినా సరే నేను భయపడలేదు. ఇవన్నీ నాకు ఎవరైనా చెప్పారా, మీకు ఎవరైనా చెప్పారా? ఇవన్నీ మనం చూసినాయి కదా. మరి అలాంటి నాయకుడు, నిబద్ధతతో ఉన్న నాయకుడి దగ్గర పనిచేయటువంటి ఎంత గొప్ప విషయం అది. సో మేము పని చేస్తున్నాం. ఇవాళ పొలిటికల్ ఐకాన్ చాలామంది అంటారు కమ్మ కమ్మ కమ్మ. ఏంటి కమ్మ? నేను నిజంగా స్వచ్ఛమైన కమ్మోరం కాబట్టి ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకొని పనిచేస్తున్నాం మేము. ఎందుకు మా పేరెంట్స్ని తిడతారు, మా పిల్లల్ని తిడతారు? ఎందుకు? మీకు దమ్ముంటే సబ్జెక్ట్ మాట్లాడండి, లేకపోతే వదిలేయండి. కూడా టార్గెట్ చేశారు కదా ఎలక్షన్ తర్వాత. ఎలక్షన్స్ ముందే స్టార్ట్ చేశారు సార్. అవన్నీ ఇంకా అయిపోయింది అనుకోండి, ఏదో దేవుడి దేవాళ్ళు బయటపడ్డాం. బట్ వన్ థింగ్, విమర్శకు ప్రతి విమర్శ చక్కగా ఉండాలి, ఇన్ ద పాజిటివ్ వే అండ్ విత్ సబ్జెక్టివ్ మ్యాటర్ ఉండాలి. రజనీకాంత్ బలుపు అంటే ఏం చెప్తారు? ఏం చూసుకొని అది బలుపని వాళ్ళు అనుకుంటారు, బలమని నేను అనుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన బలం నాలో ఉంది. ఆ అన్న నాకు తోడుంటాడా, ఎప్పటికీ ఉంటాడు అనే ధైర్యం నాకు ఉంది. అన్నీ ఉన్నాయి, ఆసరా ఉంది, భరోసా ఉంది, పథకాల పేర్లోనే ఉన్నాయి. మా అన్న ఇచ్చిన మహిళా పక్షపాతి అనే పేరే ఉంది. సో మాకు ఇవాళ 2 years నేను 2 years నుంచి మాట్లాడకపోయినా వన్ థింగ్ అండి, మాట్లాడకపోతే నేను వర్క్ చేయట్లేదు అని చెప్పి నన్ను వదిలేయచ్చు, నన్ను పట్టించుకోకుండా కూడా వదిలేయచ్చు. ఎందుకంటే వర్క్ చేస్తాను, ప్రోగ్రామ్స్లో ఉంటున్నాను. అంటే ఐ వాజ్ హియర్ టుడే అంటే నేను ఒక వాయిస్ ద్వారానే ఇక్కడికి వచ్చాను. బట్ ఆ వాయిస్ని నేను కామ్ డౌన్ చేసిన తర్వాత ఈ అమ్మాయి వాయిస్ ఇవ్వట్లేదు, వాయిస్ ఇచ్చే వాళ్ళని ఇవ్వచ్చు అని చెప్పి. కానీ నా అంతకుముందు కష్టాన్ని వదిలేయలేదు పార్టీ. నాకు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఇచ్చిందంటే ఈవెన్ దో ఐ జస్ట్ అటెండింగ్ ద ప్రోగ్రామ్స్, నేను ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నాను, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ గివింగ్ మై వాయిస్ అవుట్. ఆ వాయిస్ ఇవ్వకపోయినా సరే ఈ అమ్మాయి ఎప్పటికైనా ఇస్తుంది. కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని వాళ్ళు గ్రహించారు, వాళ్ళు పిలిచి అడిగారు, నేను చెప్పాను. నాకు గుర్తించిన మళ్ళీ నాకు ఇది ఇచ్చారంటే ఇంకా అంతకన్నా ఏం కావాలండి విలువ? మాకు డబ్బులు సంపాదించుకునే పదవులు అవేమీ ఆశ లేదు, అసలు అవసరం కూడా లేదు. జగన్ అన్న వెనకమాల ఎప్పుడు నీడలాగా తోడులాగా ఉండమన్నా. ఒక్కొక్కసారి అనుకునే దాన్ని నేను జగన్ గారి సిస్టర్గా పుడితే ఎంత బాగుండదని. ఇప్పుడు భయం వేస్తుందండి, జగన్ గారి సిస్టర్గా పుడితే ఆస్తుల కోసం ఇట్లాంటి మైండ్ సెట్ వచ్చేసి షర్మిల గారు రెండో షర్మిలాని అవుతానని కూడా భయం వేసింది మొన్ననే. అందుకని ఏమో చెప్పలేం కదండి, కాన్సిక్వెన్స్. ఒకటి చెప్పండి, అందరికీ ఇబ్బంది కలిగించేది కదా, ఇంతమంది ఇబ్బంది పెట్టినా ఆయన చాలా కూల్గా నవ్వుతూ ఆ తెల్లటి షర్టు, ఆ కాకి ప్యాంటు,
సింపుల్గా అసలు ఆ పెయిన్ ఎలా భరిస్తారని అదొక మోటివేషన్లా ఉంటుంది జగన్ గారు. ఈరోజు ఆయన కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ ఫాదర్ని డబ్బులు అడిగి తీసుకుంటే కూడా అవన్నీ కూడా వాళ్ళ ఫాదర్ వేరే వాళ్ళని బెదిరించి థ్రెటన్ చేసి ఆ బిజినెస్లన్నీ ఇప్పించారు. అక్కడి నుంచే ఆయన ఫైట్ స్టార్ట్ అయింది. ఆరోపించారు డే 1 నుంచి ఆరోపణలతో స్టార్ట్ అయింది ఆయన లైఫ్, అవమానాలతో స్టార్ట్ అయింది ఆయన లైఫ్, అధికార దుర్వినియోగం చేస్తున్నాడు అనే ఆరోపణలతో స్టార్ట్ అయింది వాళ్ళ ఫాదర్ సీఎంగా ఉన్నప్పుడు. ఆయన అసలు స్టార్టెడ్ విత్ స్ట్రగుల్ అనే చెప్పాలి. సో ఇంత స్ట్రగుల్ ఫేస్ చేసుకుంటూ అంటే నాతో ఒక ఆయన అన్నాడు, తిరుపతి లడ్డు మ్యాటర్ వైఎస్ జగన్ గారు కాబట్టి అది డీల్ చేయగలిగాడు, ఇంకోటైతే అసలు ఊరుజులు పారిపోతారు చంద్రబాబు పన్నిన పన్నాగం. ఎగ్జాక్ట్లీ అండి. చంద్రబాబు గారు పన్నిన పన్నాగంలో మా అన్న నందమూరి ఎన్టీ రామారావు గారే ఒక ఎంత అవస్థలు పడ్డారో అన్నీ చూసాం. కానీ ఈయన పన్నిన పన్నాగాలు ఈ మిగతా వాళ్ళు కలిసి అందరు కలిసి పన్నిన పన్నాగాల్లో కూడా ధీటుగా నిలవగలిగాడంటే ఆయన జర్నీ స్టార్ట్ అయింది స్ట్రగుల్తో అని చెప్పానుగా. ఆ స్ట్రగుల్ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా వదలకపోయినా ఆయన వెన్నంట ఉండే భారతిరెడ్డి గారు ఇప్పుడు ఎవరైతే అలాంటి తోడు నీడ ఉంటే అండి ఎంత మనశ్శాంతికైనా బతికేయచ్చు. పిల్లలు ఆడపిల్లలు అసలు బంగారాలు ఆ పిల్లలిద్దరు చాలా ఫ్యామిలీ లైఫ్ బాగుంటే. ఇప్పుడు మీరు బయటికి వెళ్తున్నారు ఒక పని మీద, మీరు ఇంట్లో గొడవ పడేసి బయటికి వెళ్ళి ఆ పని మీరు 100%గా చేసుకొని రాగలుగుతారు. బయటికి ఇంట్లో ఒక ప్లెజెంట్ వాతావరణం ఉన్నప్పుడే మీరు ఏ పనైనా ధీటుగా చేయగలుగుతారు. ఎంతమంది మీకు సపోర్ట్ లేకపోయినా నా ఇంట్లో మా ఆవిడ నాకు సపోర్ట్ అన్న ఒక ఫీలింగ్తో ఎంత దూరమైనా మీరు వెళ్ళగలుగుతాను. అలాంటి అట్మాస్ఫియర్ అక్కడ ఉంది కాబట్టి ఇవాళ భువనేశ్వరి గారిని మేము అనాలని కాదు, అప్పుడెప్పుడు ఒక వీడియో కూడా లీక్ అయింది ఆవిడ బండ బూతులు మాట్లాడుతూ కూడా. సో అలాంటిది భారతీయ గారిది ఏదైనా ఉంటే వదిలి అప్పుడు మీరు అడ్డగాడదా అది ఇది అని మాట్లాడిన సుభాషిని అడ్డగాడుతుంది కదా, అలాంటివి పెట్టండి. మరి అవి ఉన్నా కానీ ఏ రోజైనా దానికి కౌంటర్ మేము ఇచ్చామా? మహిళల జోలికి మా పార్టీ వెళ్ళదు. ఎవరు ఇంట్లో మహిళలు అందరూ ఒకటి, అంతేగాని నందమూరు మహిళలు ఒకటి, నారా వాళ్ళ మహిళలు ఒకటి, మిగతా వాళ్ళు ఒకటి అనేది మేము చూడం. ఎవరైనా గౌరవిస్తాం. ఇక్కడికి వచ్చి అక్కడ వర్క్ చేసి అక్కడ చులకన భావం చేస్తేనే అక్కడ ఎమ్మలేక వచ్చిన రోజా గారు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కానీ ప్రతిపక్షంలో ఉన్నా గట్టిగా నుంచున్నారు, అధికారంలో ఉన్నా గట్టిగా నుంచున్నారు. ఈ రోజున ఆవిడని విమర్శిస్తుంటే అసలు ఎన్ని రకాలుగా విమర్శిస్తున్నారు మీరు. ఆఫ్టర్ ఆల్ అనుకున్న ఆర్పి అతను ఆవిడ అంత గట్టిగా నుంచున్నారంటే వెనక అన్న బలం ధైర్యం. ఆవిడ ఒక స్థాయికి వెళ్ళారు. ఆవిడకి ఎంత బలం ధైర్యం జగనన్న మాలాంటి వాళ్ళకు కూడా అంతే బలం. అంతేగాని ఆ స్టేజ్ వాళ్ళకి ఒక రకం, ఈ స్టేజ్ వాళ్ళకి ఒక రకం, అందరికీ ఒకే రకమైన బలం ఇస్తాడన్న. సో మేము ఇవ్వగలుగుతున్నాం, మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం. మేడం చెప్పండి, 11 మంది గెలిచిన తర్వాత వైఎస్ జగన్ గారిని ఫస్ట్ మీట్ అయినప్పుడు ఆ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి మీ జగన్ గారి? నాకు తెలిసి ఆ టైంలో కలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన చూసి కళ్ళమ్మడి నీళ్ళు పెట్టేసుకున్నారు తప్ప ఎవ్వరు కూడా అన్న ధైర్యంగా ఉండండి అని నోటితో ఆ లైన్ మాట్లాడే అంత సీన్ కూడా ఎవ్వరికి లేదండి. అందరికీ కళ్ళలు, ఈవెన్ ఆడవాళ్ళకి కాదు మగవాళ్ళు కూడా అందరికీ కళ్ళల్లో నీళ్ళే. ఆయన అంత స్ట్రాంగ్ ఎలా ఉన్నాడు? 11 నుంచి ఈరోజు చిటికేసి సవాల్ ఇస్తేలాగా హీ వాజ్ బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ గోల్డెన్ స్పూన్ అవ్వచ్చు కానీ అండి హిజ్ లైఫ్ స్టార్టెడ్ విత్ స్ట్రగుల్స్ అని చెప్పాను కదా నేను. ఒక స్ట్రగుల్, ఒక అవమానాలు, ఒక ఆరోపణలతో స్టార్ట్ అయ్యింది. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇంకా ఈయనకి అలవాటు అయిపోయింది. సో ఏ మనిషి అయితే వాటన్నిటికీ ఎదురొడ్డి నిలుస్తాడో అతనే గొప్ప వ్యక్తి అవుతాడు. నిజంగా ఒక పాలిటిక్స్లో ఉన్నాడు కాబట్టి ఈజ్ ఎ పొలిటీషియన్ అని మీరు అంటారు, బట్ ఈజ్ ఎ గ్రేట్ లీడర్. చరిత్రలో నిలిచిపోయి లీడర్ అవుతాడు. చూస్తూ ఉండండి మీరు. అదే ఆ ముఖ వచ్చేసు, ఆ మనిషి స్టైలు అసలు చూడగానే మనకి దైవం మానవ రూపంలో. ఈరోజు చెన్నైలో విజయ్ వస్తున్నాడు పార్టీలోకి. విజయ్ ఒక సినిమా యాక్టర్ ఉంటే ఆ క్రేజ్ ఉంది. మా అన్న సినిమా యాక్టర్ కూడా కాదు, ఇంకా డబల్ క్రేజ్ ఉందంటే ఆలోచించండి మీరు. ఎప్పుడైతే జగన్ గారు ఓడిపోయారో ఆ తర్వాత కోలుకోవటానికి చాలామందికి చాలా సమయం పట్టింది. కానీ ఆయన 3 నెలల 6 నెలలనే రీజనరేట్ అయిపోయారు, చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. ఐఏఎస్లు ఐపీఎస్లు ఆయన టచ్లో వచ్చారని టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తుంది. చంద్రబాబు నాయుడు 2-3 సార్లు సంవత్సరంలోనే ఒక 30 మంది ఎమ్మెల్యేలు పనితీరు బాగోలేదన్నారు. ఇప్పుడు అది 50 మంది ఎమ్మెల్యేల వరకు కూడా వెళ్ళిపోయింది. అంటే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? అసలు ప్రజలు ఎందుకని జగన్ గారిని నమ్మాలి, మళ్ళీ తిరిగి ఎందుకు గెలిపించాలి? ఇక్కడ 3 క్వశ్చన్లు ఉన్నాయి. ఆ రోజు కలిసిన దగ్గర నుంచి చెప్పండి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ బాధతో కొన్ని కుటుంబాల్లో పెద్ద వ్యక్తులు చనిపోయారు. కుటుంబ పెద్దలు గుండె పగిలిపోయి, గుండె ఆగిపోయి ఆ వార్త వినలేక. ఇన్ ద సేమ్ వే జగన్ గారికి 11 సీట్లు అన్నది టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే కూటమాలకు కూడా తెలియదు 11 సీట్లు వస్తాయని. ఇన్ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ గారికి తెలియదు 21కి 21 గెలుస్తారని సంగతి ఆయనకే తెలియదు. ఆయన షాక్లో వెళ్ళారు.
ఆయన ఎంత షాక్లో గెలిస్తే వెళ్తారో మేము 11 సీట్లు అనేది అసలు మేము ఎక్స్పెక్ట్ చేయని విషయం. ఎందుకంటే ఇస్తానన్న విషయం, కానీ ప్రజలు ఏంటంటే ఇంకా ఏదో చేస్తారు, ఇంకో ఏదో ఇస్తారు అన్న ఆశలో భ్రమలో వాళ్ళు. ఈవీఎం గోలింగ్ కూడా ఉందన్నారు కదా. అట్ ద సేమ్ టైం ఉండే ఉంటుంది. ఇప్పుడు అవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి నిజంగా నిరూపిస్తే, ఇవాళ నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను, ఇంతమంది ఈవీఎం ట్యాంపరింగ్ అని ఇంత గోల పెడుతున్నారు కదా, మళ్ళీ నెక్స్ట్ టైం అయినా బ్యాలెట్ పెట్టచ్చు కదా, అంత ధైర్యం దమ్ము ఉంటే. మీరు మీ సైడ్ ముగ్గురు ఉన్నారు, ఆ ముగ్గురులో మోడీ గారు ఉన్నారు. మరి మోడీ గారు ఉన్నప్పుడు మరి ఇంతమంది మీరు ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచారు అని చెప్పి మేము మిమ్మల్ని అవమానిస్తున్నామనే ఫీల్ అవ్వండి. నెక్స్ట్ టైం బ్యాలెట్ పెట్టండి దమ్ముంటే. ఎవరు గెలుస్తారో ఎవరు సత్తా ఏంటో వెంటనే నిరూపించుకుంటారు. మరి ఆ సత్తా వాళ్ళకి లేదు అంటే అక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదని మేము ఎలా అనుకుంటాం? ఈ క్వశ్చన్ మేము అడుగుతాం. అయితే ఆ టైంలో కూడా మీరు 151 తెచ్చుకున్నప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని అడ్డ క్వశ్చన్ వేస్తారు. ఎందుకో అసలు ఇద్దరికీ కాదు, బ్యాలెట్ పెట్టండి, ఎవరు సత్తా ఏంటో తెలిసిపోతుందిగా. ఆయన ఓడిపోయినప్పుడు కూడా మా గుండెలు పగిలిపోయినాయండి చెప్పాలంటే. అసలు నిజంగా ఆయన ఎలా తట్టుకుంటాడు ఈ బాధని అని మేము అనుకున్నాం, కానీ ఆయన నిజంగా కార్యకర్తలు తట్టుకోవాలంటే ముందు నాయకుడు తట్టుకోవాలి అన్న ఒక్క కాన్సెప్ట్ తీసుకొని ఆయన గుండె ధైర్యం తెచ్చుకొని స్ట్రాంగ్ అయ్యారు. ఫస్ట్ ఈ మైట్ బి లిటిల్ బిట్ ఎమోషనల్, ఒక వాయిస్లో ఒక లైన్ మాత్రం. ఆ తర్వాత ఏదో అనుకున్నాం జరిగిపోయింది, బట్ విల్ బీ బ్యాక్ అని చెప్పేసి ఆయన అన్నారు. అండ్ దెన్ చాలా తొందరగా ఆయన కవర్ అయ్యి కార్యకర్తల కోసం, ఎందుకంటే వాళ్ళు నిరుత్సాహపడితే ఇంకా ఏం చేయలేం, వాళ్ళని అదే స్ట్రాంగ్నెస్తో నిజంగా మేము ఇంకా అన్నకు అండగా ఉంటామని చెప్పి మేము చెప్పాల్సింది పోయి అన్న మా అందరికీ స్ట్రాంగ్గా ఉంటానని చెప్పి చూపించారు. సో ఆయన గుండె ధైర్యం మా గుండె ధైర్యం. ఇప్పుడు ఆ సంఖ్య 60కి వెళ్ళిపోయింది, 11 నుంచి 60. ఇప్పుడు ఎన్నికలు పెడితే 60 అంటున్నారు, సంవత్సరంలో అది ఎంతకి వెళ్తుంది? 11 నుంచి 60, 11 నుంచి 66 ఈ సంఖ్యాబలం మాకు కాదండి. సింగిల్గా ఇప్పుడు మీరు అన్నీ నేను చేస్తున్నాము, డెవలప్మెంట్ దూసుకెళ్ళిపోతుంది, స్కీమ్స్ ఇచ్చేస్తున్నాము అది ఇది అని చెప్తున్నారు. ఇస్తున్నారో లేదో, వెళ్తున్నాయో లేదో, ఒకవేళ వెళ్తే ఎవరు తీసుకొచ్చిన ఎంఓయూల ద్వారా వెళ్తున్నాయి అని అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఎంఓయూ చేయించుకున్నారో దానికి ఒక టైం పీరియడ్, ఒక జీవో ఇవన్నీ ఉంటాయి. ఆ డేట్తో సహా అన్నీ ఎవరు తీసుకొచ్చారు, ఎవరి ద్వారా వచ్చింది అన్ని సంతకాలతో సహా ఉంటాయి. మీరు అవి చూపించగలుగుతారా? మీరు అవి బయట పెట్టగలుగుతారా? అవి పెడితే అసలు ఈ డెవలప్మెంట్, ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్ ఎవరి వల్ల అనేది మీకు అర్థమైపోతుంది కదా. హార్బర్లు, మెడికల్ కళాశాల కేవలం మంగళవారం అప్పుకు తప్ప దేనికి పనికిరావట్లేదు కూటమి అనేది తెలుసుకున్నారు జనాలు. ఆ అప్పు తెచ్చి కూడా ప్రజల్ని సంక్షేమంలో పంపిస్తాం అనుకుంటే సంక్షోభంలో పంపిస్తున్నారు. ఇవాళ ఆయన గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తానన్నారు, గ్యాస్ సిలిండర్ కొరత వచ్చి కూర్చుంది. ఆయన ఏదంటే అది, నేను వస్తే కరోనా వచ్చేది తమ్ముళ్ళు అన్నారు. అప్పటికి కరోనా బాబు వచ్చేదేమో చంద్రబాబు గారు వస్తుంటే, అది ఇప్పుడు నడుస్తుంది కదా, ఎప్పుడు వచ్చింది. థ్యాంక్ యూ.